ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇటీవల ఒక వ్యక్తిని నియమించింది కేంద్రం. ఆర్బీఐ గవర్నర్ని నియమించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నియమించే ఆర్బీఐ గవర్నర్గా 58 సంవత్సరాలు కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ మల్హోత్రాని ఆర్బీఐ గవర్నర్గా కేంద్రం నియమించింది. 2024 సంవత్సరంలో 26వ ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రాని నియమించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం 26వ ఆర్బీఐ గవర్నర్గా నియమించిన సంజయ్ మల్హోత్రా యొక్క హిస్టరీ చదువు ఐఐటి కాన్పూర్లో సిఎస్ఈ చదివి యుఎస్ఏ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత 1990వ సంవత్సరంలో రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్గా ఎంపికై ప్రస్తుతం కేంద్రంలోని రెవెన్యూ కార్యదర్శి నుంచి ఆర్బీఐ గవర్నర్గా ఎంపిక కాబడిన వ్యక్తి సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా యొక్క హిస్టరీ ఇది. ఎందుకు ఈ హిస్టరీ తీసుకుంటున్నామంటే గతంలో కొన్ని ఎగ్జాముల్లో ఇలా ఆర్బీఐ గవర్నర్ ఇచ్చి ఆర్బీఐ గవర్నర్ గురించి సరికాని వ్యాఖ్య అని అడిగాడు. అంటే అతని యొక్క ఉర్జిత్ పటేల్ గురించి ఎగ్జామ్లో వచ్చింది. ఉర్జిత్ పటేల్ ఎక్కడ చదువుకున్నాడు, ఆయన ఎక్కడ ఉద్యోగం చేశాడు, ఆయన ప్రజెంట్ ఎన్నో వ్యక్తి అని కూడా ఎగ్జామ్లో అడిగాడు. అందుకే సంజయ్ మల్హోత్రా గురించి 26వ ఆర్బీఐ గవర్నర్, 56 సంవత్సరాలు ఉంటాయి, కేంద్రం నియమించింది. ఆయన ఐఐటి కాన్పూర్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత అమెరికా వెళ్ళి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ పట్టా పొందిన తర్వాత భారతదేశం వచ్చి రాజస్థాన్ క్యాడర్లో 1990వ బ్యాచ్లోని ఐఏఎస్గా ఎంపికై ప్రస్తుతం కేంద్రంలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తిని సంజయ్ మల్హోత్రా అని ఆర్బీఐ గవర్నర్గా నియమించారు. అయితే ఈయన యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల పదవీ కాలం ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 11, 2024 సంవత్సరం నుంచి తదుపరి 3 సంవత్సరాల కాలానికి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసేది సంజయ్ మల్హోత్రా. ఈ సంజయ్ మల్హోత్రాతో మరియు ఒక 4 డిప్యూటీ గవర్నర్స్ పనిచేస్తూ ఉంటారు. ఆ డిప్యూటీ గవర్నర్స్ ఒక ఆయన పేరు ఎం రాజేశ్వరరావు, టి రవిశంకర్ స్వామినాథన్, డాక్టర్ ఎండి పాత్ర, స్వామినాథన్, రవిశంకర్, రాజేశ్వరరావు అనే 4 డిప్యూటీ గవర్నర్స్తో 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు పనిచేస్తూ ఉంటారు. 26వ వ్యక్తి ఏనైతే 25వ వ్యక్తి, 24వ వ్యక్తి, 23వ వ్యక్తి మరియు 22వ వ్యక్తి కావాలి. అవి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క 26వ వ్యక్తి సంజయ్ మల్హోత్రా, 25వ వ్యక్తి శక్తికాంత్ దాస్, 24 ఉర్జిత్ పటేల్, 23 రఘురామ్ రాజన్, 22 దువ్వూరి సుబ్బారావు, 23 రఘురామ్ రాజన్, 24 ఉర్జిత్ పటేల్, 25 శక్తికాంత్ దాస్, 26 సంజయ్ మల్హోత్రా. ఇవి మ్యాచింగ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువగా ఒకసారి గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ 25వ ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత్ దాస్కి ఒక హిస్టరీ ఉంది. ఆయన 2 సార్లు టాప్ సెంట్రల్ బ్యాంకర్గా యుఎస్ఏ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా గుర్తింపు పొందారు. యుఎస్ఏ గ్లోబల్ మ్యాగజైన్ ద్వారాగా 2 సార్లు ప్రపంచంలో టాప్ సెంట్రల్ బ్యాంకర్గా గుర్తింపు పొందిన వ్యక్తి శక్తికాంత్ దాస్. అలాగనే ఈయన 6 సంవత్సరాలు దాదాపు 2018 డిసెంబర్ 11వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 11వ తారీఖు వరకు, అంటే సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్గా నియమించే సమయం కాడికి 6 సంవత్సరాల పదవీ కాలాన్ని ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి శక్తికాంత్ దాస్. ఈ శక్తికాంత్ దాస్ 1980వ సంవత్సరంలో
తమిళనాడు క్యాడర్ ఐఏఎస్గా ఎంపికై తదుపరి కాలంలోని దాదాపు 8 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టే కాలం నాటికి దాదాపుగా ఈ యొక్క మొన్న పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో 2.11 లక్షల కోట్ల డివిడెండ్లని కేంద్రానికి అందించిన వ్యక్తి ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన 25వ వ్యక్తి శక్తికాంత దాస్ గారి యొక్క హిస్టరీ 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 11 వరకు పనిచేశారు. అంటే ఉర్జిత్ పటేల్ దిగిపోయిన అనంతరం మన భారత కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంకుకి గవర్నర్గా పనిచేసిన తమిళనాడు ఐఏఎస్ క్యాడర్ వ్యక్తి శక్తికాంత్ దాస్ స్థానంలో వచ్చిందే ఇప్పుడు చెప్పుకునే సంజయ్ మల్హోత్రా. ఈ సంజయ్ మల్హోత్రా తర్వాత శక్తికాంత్ దాస్ కంటే ముందు ఉర్జిత్ పటేల్. ఈ ఉర్జిత్ పటేల్ తర్వాత రఘురామ్ రాజన్ కంటే ముందు దువ్వూరి సుబ్బారావు. ఇలా 26 నుంచి 22 వరకు గుర్తుంచుకోవాలి. అట్లాగనే ఇటీవల కాలంలో మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని చనిపోయారు కాబట్టి అతని గురించి కూడా చిన్న 2 పాయింట్లు నేర్చుకోవాలి. ఈయన 15వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశాడు. ఎవరు? మన్మోహన్ సింగ్. 16/9/1982 నుంచి 14/1/1985 వరకు దాదాపు 3 సంవత్సరాల కాలం మన్మోహన్ సింగ్ గారు 15వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. మరి 15వ ఆర్బీఐ గవర్నర్ ఇతనికంటే ముందు 14 గవర్నరు ఐజీ పటేల్. ఈయన తర్వాత 15 తర్వాత 16 ఏ ఘోష్. ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు 82 నుంచి 85 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అనంతరము భారతదేశంలోని ఆర్థిక మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఈయన కొన్ని సంస్కరణలు చేసే క్రమంలోనే ఆర్థిక సంస్కరణల క్రమంలోనే 1992 సంవత్సరానికి 18వ ఆర్బీఐ గవర్నర్గా ఎస్ వెంకట్రామన్ నియమించబడ్డారు. అట్లాగనే 1992-97లో ఈ 19వ ఆర్బీఐ గవర్నర్గా సి రంగరాజన్ నియమించబడ్డారు. మన ఎగ్జామ్లో ఏమంటారంటే 1991 ఆర్థిక సంస్కరణల కాలంలో ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ అయితే అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటాడు? ఆ 18వ గవర్నరు ఎస్ వెంకట్రామన్. అంటే ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టినప్పుడే ఎస్ వెంకట్రామన్, ఆర్థిక సంస్కరణల అమలు కాలంలో సి రంగరాజన్. ఈ ప్రణాళిక కాలం కూడా గుర్తుంచుకోవాలి. 8వ ప్రణాళిక కాలము సి రంగరాజన్ గారు ఉంటారు. అయితే ఆర్బీఐ గురించి మనం కొంచెం తెలుసుకునేటప్పుడు 26, 25, 24, 23 తెలుసుకున్నట్లే అట్లాగనే ఈ 26వ వ్యక్తి సంజయ్ మల్హోత్రా అయితే అసలుకి మొట్టమొదటిసారిగా ఆర్బీఐ స్థాపించినప్పుడు 1935 నుంచి 37వ సంవత్సరం వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి సర్ ఓస్ బార్న్ స్మిత్. 1 ఏప్రిల్ నుంచి 1935 వరకు 35 నుంచి 37 వరకు పనిచేసినటువంటి ఆర్బీఐ గవర్నర్ సర్ ఓస్ బార్న్ స్మిత్. ఈ సర్ ఓస్ బార్న్ స్మిత్ 1వ ఆర్బీఐ గవర్నర్. 2వ ఆయన సర్ జేమ్స్ టేలర్. 3వ ఆయన సిడి దేశ్ముఖ్. 4వ ఆయన సర్ బెనగల్ రామారావు. సిడి దేశ్ముఖ్, జేమ్స్ టేలర్, బార్న్ స్మిత్, జేమ్స్ టేలర్ అనే వాళ్ళు బ్రిటిష్ వ్యక్తులు. సిడి దేశ్ముఖ్ మరియు బెనగల్ రామారావు అనే వ్యక్తులు భారతీయులు. అంటే మొదటి భారతీయుడు సిడి దేశ్ముఖ్, మొట్టమొదటి ఆర్బీఐ గవర్నరు బార్న్ స్మిత్. ఎప్పటి నుంచి 1935 నుంచి 37 వరకు పనిచేశారు. అట్లాగనే ఈ ఆర్బీఐ అనేది సంస్థ ఏర్పాటైంది 1934 సంవత్సరంలో ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. అంటే 1934 సంవత్సరం ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935లో ఏర్పాటైంది. ఏర్పాటైందేమో 1935లో. ఏ యాక్ట్ ప్రకారం అంటే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం. ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1934లో. 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935లో ఏర్పాటైన సంస్థ పేరు ఆర్బీఐ. అంటే ఆర్బీఐ ఏప్రిల్ 1వ తారీఖు 1935వ సంవత్సరం అన్నాం. 34 అనేది యాక్ట్ ప్రకారం. అప్పుడు 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏప్రిల్ 1వ తారీఖున 1935లో
ఈ ఆర్థిక శాఖ కింద ఏర్పాటు చేయబడ్డ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం మొదట్లో కలకత్తాలో ఉంటుంది. దాని తర్వాత కాలంలోని ముంబైకి మార్చారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిధిలో పనిచేస్తున్న ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. ముంబైలో ఉన్న ఈ ఆర్బీఐకి 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. ఈ 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్న ఇది ఆర్బీఐ అసలు మొట్టమొదటిసారిగా స్థాపించడానికి ఒక కమిషన్ సూచించింది. ఆ కమిషన్ పేరు రాయల్ కమిషన్. రాయల్ కమిషన్ 1926వ సంవత్సరంలోని కొన్ని సూచనలు చేసింది. భారతదేశంలో రూపాయి విలువ ఎలా ఏంటి అనేది. అప్పుడు అంబేద్కర్ గారు కూడా ఒక గ్రంథం రాస్తారు. ఆ గ్రంథము తర్వాత రాయల్ కమిషన్ యొక్క సూచన ప్రకారము 1935వ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటైన సంస్థ పేరు ఆర్బీఐ. ఈ ఆర్బీఐని జాతీయం చేస్తారు. అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయం చేశారు జనవరి 1, 1949వ సంవత్సరంలో. 1935లోనేమో స్థాపన. దీన్ని జాతీయం అంటారు, నేషనలైజ్ చేస్తారు. ఆ నేషనలైజ్ చేసింది 1949లో జనవరి 1వ తారీఖున. ఇది రేపో రేటు, రివర్స్ రేపో రేటు అని రెండు ఇస్తూ ఉంటుంది. ఇవి కొంచెం ఫేమస్గా ఉంటాయి. రేపో రేటు గత ఏప్రిల్ నెల నుంచి దాదాపు 11 సార్లు తగ్గించకుండా పెంచకుండా ఉంచింది 6.5%. ఈ 6.5% అనేది రేపో రేటు. దీన్ని బ్యాంకులు అంటే సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంకు నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ రేపో రేట్ని, రివర్స్ రేపో రేట్ని నిర్ణయించేటువంటి సంస్థ ఆర్బీఐనే. వీటిని బట్టే భారతదేశంలో లోపల ద్రవ్యోల్బణం కానీ, వస్తు ధరలు కానీ, మిగతా వ్యాపార వాణిజ్య సంబంధాలు మొత్తం కూడా ఈ రెండింటిపైనే ఆధారపడుతూ ఉంటాయి. అంటే 6.5% అనేది గతంలోని హెచ్చుతగ్గులుగా ఉండేది. కానీ గత ఏప్రిల్ నెల నుంచి, అంటే ఈ ఏప్రిల్ 2023 ఏప్రిల్ నుంచి దీన్ని మార్చకుండానే ద్రవ్య విధాన పరపతి సంఘం వారు అలాగనే ఉంచుతున్నారు. అంటే ఈ రేపో రేట్ అంటే సెంట్రల్ బ్యాంకు అనేది వాణిజ్య బ్యాంకులకి కొంత నగదుని ఇస్తే ఆ నగదు పైన వేసేటువంటి వడ్డీ రేటుని రేపో రేటు అంటారు. రేపో రేటు అనేది నిర్ణయించేది సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు రిజర్వ్ బ్యాంకు. రిజర్వ్ బ్యాంకు నిర్ణయించేటువంటి ఈ రేపో రేటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి కొంత అప్పు తీసుకుంటే ఆ అప్పు పైన వేసేటువంటి రేటుని రేపో రేటు అంటారు. అట్లానే రివర్స్ రేపో రేటు ఉంటుంది, దానికి ఆపోజిట్. అంటే ఆర్బీఐ అనే సంస్థ వాణిజ్య బ్యాంకులు దగ్గర నుంచి కొంత డబ్బుని తన దగ్గర నిల్వ ఉంచుకునేది. ఆ నిల్వ ఉంచుకున్న డబ్బుకి ఇచ్చేటువంటి వడ్డీ రేటుని రివర్స్ రేపో రేటు అంటారు. అంటే ఆర్బీఐ రివర్స్లో ఇస్తుంది ఎవరికి? వాణిజ్య బ్యాంకులకి. వాణిజ్య బ్యాంకులకి వేసేదేమో రేపో రేటు, వాణిజ్య బ్యాంకులకి ఇచ్చేదేమో రివర్స్ రేపో రేటు. ఈ రివర్స్ రేపో రేటు ఎప్పుడు తక్కువ ఉంటుంది, రేపో రేటు ఎక్కువ ఉంటుంది. రేపో రేటు ఎక్కువ, రివర్స్ రేపో రేటు తక్కువ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అడుగుతుండో. అంటే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రేపో కంటే రేపో రేట్ని ఎక్కువగా నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా సరైనదే కాదా? అది మనకు కావాల్సింది. రేపో రేట్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐయే వడ్డీ వేస్తుంది కాబట్టి. ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది, ఇది ఆర్బీఐ వడ్డీ తీసుకునేది. అది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్ లేదా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఫిర్యాదులు కనుక వస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది 1440. 1440 అనేది ఆర్బీఐ సంస్థ ఇచ్చేటువంటి ఫిర్యాదు తీసుకునేటువంటి టోల్ ఫ్రీ నెంబరు. ఇది ఇటీవల కాలంలోని ఒక సందేశాన్ని పంపించింది. 2 సంవత్సరాల నుంచి ఎటువంటి లావాదేవీలు జరపనటువంటి అకౌంట్లని మేము డిలీట్ చేస్తాం, అంటే అన్హోల్డ్ చేస్తాం, హోల్డ్లో పెడతాం, లేదంటే పని చేయకుండా చేస్తాం అనే కాన్సెప్ట్తోని 2 సంవత్సరాల నుండి పని చేయనటువంటి బ్యాంకు యొక్క ఖాతాలని తీసేసేటువంటి డిలీట్ చేసేటువంటి ఆదేశాలని కొంతమందికి పంపించింది. అంటే మనకి ఎగ్జామ్లో కావాల్సింది ఏంటంటే ఆర్బీఐ టోల్ ఫ్రీ నెంబర్ సరైంది, అంటే 1440 ఓకే. మరియు ఈ ఇటీవల కాలంలో ఆర్బీఐ 2 సంవత్సరాల నుండి పనిచేయనటువంటి అకౌంట్ల ఖాతాలని
తీసివేస్తానంది సరైందా కాదా? నిజమే. మరి 2 సంవత్సరాల నుంచి తీసివేయకుండా ఉండాలంటే ఆర్బీఐ ఏమి సూచించిందంటే ఫోన్ ద్వారాగా కేవైసీని అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి అంటే మీరు ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ సంబంధించినటువంటి ఏ బ్యాంకుకైనా వెళ్ళి దాన్ని మార్చుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా మొబైల్ వీడియో ద్వారా కూడా అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అని ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ కింద ఈ యొక్క పార్ట్ రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనేది బ్యాంకుకి సంబంధించి జాతీయము మరియు దాని స్థాపన అనేది జీకే సంబంధించింది. మరియు ఈ యొక్క శక్తికాంత్ దాస్ మరియు సంజయ్ మల్హోత్రా గారు అనే పాయింట్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది.